వైజాగ్‌లో అద్భుతమైన గుడిని మీరెప్పుడైనా చూసారా? సో, ఆ గుడి గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయమును శ్రీ మహాలక్ష్మి పద్మాలయము అని పిలుస్తారండి. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాక బోర్డు మీద టైమింగ్స్ అక్కడే రాసుంది. మీకు డీటెయిల్‌గా అయితే నేను చెప్తాను. అండ్ ఇది వచ్చేసి చెప్పులు విడిచే స్థలం అనమాట. ర్యాక్ ఇచ్చారు చూసారా మీరే, ర్యాక్స్‌గా ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ ఇదొచ్చేసి మనం బయట నుంచి వస్తాం కదా, కాలు కడుక్కొని గుడి లోపలికైతే వెళ్ళాలి. అదిగోండి కాలు కడుక్కునే ప్లేస్ అది. అండ్ ఇదంతా బయట పార్కింగ్. అండ్ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అంటే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో మీరు దానికోసం ఈ వీడియోని ఫుల్గా చూడండి అండ్ ఆల్సో స్కిప్ కూడా చేయకండి. సో నేను చూసారా లోపలికైతే ఎంటర్ అయిపోయా. ఎంత బాగుందో పీస్ఫుల్గా. ఇంకా అలానే చూసారా వెదర్ అయితే ఫుల్గా అదిరిపోయింది. ఇంకా లొకేషన్ ఆ ప్లేస్కి ఇంకా వెదర్కి టెంపుల్కి సూపర్ అసలు. అండ్ చూసారా ఈవినింగ్ టైం ఇక్కడ పూర్వకాలం నుండి పూజిస్తున్నటువంటి మోగుదారమ్మ అమ్మవారిని భక్తులందరూ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అయితే కొలుస్తూ ఉంటారండి. అండ్ అలానే మీకు తెలిసిందే ఏంటి, నేను వచ్చిన రోజు వరలక్ష్మీదేవి వ్రతం రోజునమాట. మధ్యాహ్నం వ్రతం అదే పూజ అయ్యి ఈవినింగ్ అయితే ఇలా గుడికి వచ్చా. అండ్ అలానే నేనైతే రావడం ఫస్ట్ టైం అండి. ఈ మధ్య ఇక్కడ కొత్తగా కట్టారు. వచ్చి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అలానే మీకు కూడా ఈ గుడి గురించి తెలియజేస్తూ ఉంటుంది అని నేను ఇలా మీకు ఈ వీడియో ద్వారాగా మీకు చెప్తున్నా. అండ్ ఆల్సో వీడియో తీశాను. అండ్ ఇది వచ్చేసి చూసారా రథం టైప్ అనమాట ఫుల్గా. అండ్ చుట్టూ ఏనుగులు అయితే ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా అలా ముట్టుకొని అయితే దండం పెట్టుకుంటున్నాం. నిజంగా సూపర్ అసలు సూపర్. అండ్ ఇక్కడ ఏంటంటే చూసారా ఏనుగులు అన్నమాట. దండం పెట్టుకుంటున్నా. అండ్ అలానే మెయిన్ అమ్మవారు మధ్యలో ఉన్నారు కదా, ఆవిడ అనుకుంటారు. కాదండి, మీకు చెప్తాను ఎవరు అలానే ఏంటి స్టోరీ అని. చూస్తున్నారు కదా, ఇంకా చుట్టూ గజములే అయితే ఉన్నాయి. నాకైతే ఈ గుడి చాలా ప్రశాంతంగా అనిపించింది. అలానే చాలా బాగా నచ్చింది. ఏంటో ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది అక్కడికి వెళ్ళగానే. ఇది ఇంకా చూస్తున్నారు కదా, క్యామెల్స్ కూడా ఉన్నాయి అండ్ హార్స్ కూడా ఉంది. అండ్ చూస్తున్నారు కదా చాలామంది కూర్చున్నారు ఇక్కడ. అసలైన అమ్మవారు అన్నాను కదా, ఇక్కడేనండి చూపిస్తా. అడిగోండి ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు కదా, అదే అసలైన అమ్మవారు. దానికి కూడా ఒక మంచి స్టోరీ అయితే ఉంది. దానికన్నా ముందు ఇంకా ఈ చెట్టు కింద అయితే మోగుదారమ్మ, నూకాలమ్మ, దుర్గాలమ్మ అయితే ఏకశిల అమ్మవారులుగా అయితే వెలిసారండి. చెప్పాను కదా ఇదే మెయిన్ గుడి అండి. దండం పెట్టుకోండి వచ్చారు. దీపాలు రెడీ చేస్తున్నారండి. ఏంటి అనేది నేను చెప్తాను. ఇక్కడ అమ్మవార్లు అయితే స్వయంభూగా అయితే వెలిసారండి. ఈ అమ్మవారికి గుడి కద్దామని లక్ష్మీ ప్రసాద్ గారు అయితే అనుకున్నారండి. అప్పుడు ఆయన కళలో అమ్మవార్లు కనిపించి మాకు గుడి వద్దు, ఏమి టాపులు అలాంటివి ఏమి వేయొద్దు, జస్ట్ నార్మల్గా ఇలానే ఉంచేయండి అని అన్నారండి. అప్పుడు ఈ అమ్మవార్లకు ప్రతిరూపాలుగా పక్కనైతే ఈ గుడులను అయితే కట్టారండి. సో మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అలా నేనైతే ఇప్పుడు బొట్టు ఎవరికి పెడుతున్నాను అనుకుంటున్నాను, డాడీకి అయితే పెట్టాను. అప్పుడు అమ్మవారు అయితే నేను ఎండకి ఎండుతాను, వానకి తరుస్తాను, నన్ను నాకు ఏ గుడి కట్టొద్దు అయితే అన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారు అనమాట. సో ఇందాక చెప్పాను కదా ఆ దీపాలు రెడీ చేసిన దేనికని, ఇక్కడ దీపాలు వెలిగించాలి. సో చాలామంది మ్యాక్సిమం చెప్పారు అయితే అంటే ఒకళ్ళు 3 వెలిగించాలి అని.
సో అలాగే వెలిగించా. ఇంకా దీపాలు అయితే వాళ్ళే ఇస్తారనమాట ఫ్రీగా. ఈ గుడిలో అయితే ఏ హుండీ అయితే పెట్టలేదండి. ఇంకా గుడి దగ్గరికి అయితే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నా, మీరే చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి చూసారా, ఇవన్నీ నదుల పేర్లు అన్నమాట, తుంగభద్ర అవన్నీ. ఇంకా ఫుల్గా అయితే వివిధ రకాల నదుల శిల్పాలు అయితే చెక్కారండి. చూసారా, ఇందాక తుంగభద్ర, భీమా, అలాగా ఇక్కడ కావేరి. అలా ఈ ఆలయం చుట్టూన వివిధ శిల్పాలు అయితే చెక్కారండి. చూడడానికి 2 కళ్ళు కూడా సాలవు, అంత అద్భుతమైన శిల్పాలండి ఇవన్నీ. ఈ ఆలయాన్ని తయారు చేయడానికి అయితే సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు అయితే పట్టిందండి. ఈ మధ్య 4-5 నెలల క్రితం అయితే ప్రారంభించారండి ఈ గుడిని. నేను వెళ్ళిన రోజు అయితే చాలా రష్గా అయితే ఉందండి గుడి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దుర్గాలమ్మ అమ్మవారండి ఈవిడ. మీరు దుర్గాలమ్మ టెంపుల్ని దర్శించుకున్నప్పుడు నవదుర్గలను కూడా దర్శించుకోవచ్చండి. గర్భాలయ లోపలైతే ఉంటారండి ఈ నవదుర్గలు. చూస్తున్నారు కదా ఈ అమ్మవారిని, ఎంత బాగున్నారో కదా. దండం పెట్టేసుకోండి. ఎస్, వెరీ గుడ్. సో నేను కూడా మీలోనే దండం పెట్టేసుకుంటున్నా. చూడండి, అయ్యయ్యో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట ఒకేసారి. చూసారా, రథంలా ఉంది ఈ గుడి. మెయిన్ అమ్మవారికి అటువైపు ఇటువైపు రథంలాగే ఉంటుందండి. మీరు కూడా చూసేయండి ఎంత బాగా చెక్కారో కదా. ఇందాక గజముల్ని కూడా ఎంత బాగా చెక్కారో చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్, అసలు చెప్పలేం మాటల్లో, అంత సూపర్గా ఉంది. చక్కగా వైజాగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్ సరౌండ్స్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే వైజాగ్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా వీలైతే ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఈ ఆలయంలో గోడల పైన దశావతారాలను కూడా మీరు చూడొచ్చండి. ఎంతో అద్భుతంగా అయితే చెక్కారండి. నేను కూడా అలానే ఆశ్చర్యపోతున్నాను, చూస్తున్నారా వీడియోలో. అండ్ అలానే అందరూ మంచి మంచి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అండ్ ఆల్సో లొకేషన్ కూడా సూపర్గా ఉంది. అండ్ అలానే భక్తులు కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎక్కువ మంది అయితే వచ్చారు. చూస్తున్నారా ఆ క్లైమేట్. ఇప్పుడు మేము వెళ్ళే సమయంలో నైవేద్యం అయితే పెడుతున్నారండి అమ్మవారికి. భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. అంతలోపు మీకు ఈ ఆలయంలో ఉన్న చుట్టూ పరిసరాలను మీరు చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఒక్కొక్కటి అయితే రాసులు అన్నమాట. చూస్తున్నారు కదా, వాళ్ళతో పాటు ఏ రాశికి ఎవరు అధిపతులని శిల్పాలుగా అయితే చెక్కారో చూసేయండి.
ఇందాకైతే దుర్గాలమ్మని అయితే దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడైతే సరస్వతి దేవుని అయితే దర్శనం చేసుకోండి. అబ్బా ఎంత బాగా టైమింగ్ కదా. సరస్వతి దేవుని దర్శించుకున్నప్పుడు గర్భాలయంలో సప్త సరస్వతులను కూడా మనం దర్శించుకోవచ్చండి. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, దండం పెట్టేసుకోండి. సో నేను కూడా దండం అయితే పెట్టేసుకున్నా. లేదు పెట్టుకుంటున్నా. ఎస్ పెట్టేసుకున్నా. సో బాగున్నారు కదా ఈ అమ్మవారు కూడా. ఈ అమ్మవారి గుడి కూడా రథ ఆకారంలోనే ఉంటాడండి, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడులన్నీ లక్ష్మీప్రసాద్ గారు అయితే పెద్ద పెద్ద సిద్ధాంతుల్ని కనుక్కొని వాస్తు ప్రకారంగా అయితే ఎంతో అద్భుతంగా నిర్మించారండి ఈ టెంపుల్స్ని. ఇప్పుడు మీరు చూస్తున్న మహాలక్ష్మి అమ్మవారి గుడికి ప్రత్యేకత ఏమిటంటే తూర్పు, పడమర, ఉత్తరం వైపు నుంచి కూడా మనం అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చండి బాగా. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు గర్భాలయంలో అష్టలక్ష్ములు కూడా మనకి దర్శనం అయితే ఇస్తారండి. మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, ఏంటి చెప్పానా? సో హారతి అయితే ఇస్తున్నారు కదా, ఆల్రెడీ తీసేసుకున్నారా అందరూ? సో వెరీ గుడ్. సో మీకోసం మళ్ళీ హారతిని ముందుకు తెచ్చాను, సో దండం పెట్టేసుకోండి. అలాగే అష్టలక్ష్ముల పై భాగంలో చూస్తే క్షీరసాగర మదన సందర్భం విశేషముగా మనకు దర్శనం అయితే ఇస్తారండి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి పవలింప సేవ అయితే చేస్తున్నారు, చూసేయండి. అనేన మయా కృత పూజయా భగవతి సర్వాత్మకి శ్రీ మహాలక్ష్మీ దేవి సుప్రీణాదు కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. అలాగే ఆ పై భాగంలో అష్టదిక్క పాలకులు ఉన్నారండి. అయితే ఇవన్నీ కూడా గర్భాలయంలో పై భాగంలో ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఎక్కువ భక్తులు ఉండడం వల్ల క్లియర్గా అయితే షూట్ చేయడం జరగలేదండి. మీరు వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఉన్న అమ్మవారి పైన చూస్తే నేను చెప్పినవన్నీ కనిపిస్తాయండి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాలాభిషేకం అయితే చేస్తారండి. అలాగే అమ్మవారి యొక్క నక్షత్రాలను అనుసరించి హోమాలు కూడా ఇక్కడ చేస్తారండి. ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. భక్తులందరూ అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అయితే స్వీకరిస్తున్నారండి, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, నేను ప్రసాదం అయితే తీసుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుందన్నమాట. సో సో నేను స్వీకరిస్తున్నా, చూస్తున్నారు కదా. అడిగోండి, నాకైతే చాలా ఇష్టం అన్నమాట ప్రసాదాలు, గుడిలో పెట్టినవి నైవేద్యం. బాగుంది కదా వెనకాల. నాకు తెలిసిన ఈ గుడి విషయాలను అయితే నేను మీతో అయితే షేర్ చేసుకున్నా. తప్పకుండా మీరు అందరూ అయితే దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారంలో సాయంత్రం 6 గంటల నుండి 6:30 గంటల వరకు లలిత పారాయణం అయితే చేస్తారండి. సో ఇంకా అయిపోయింది. ఇంక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.